రెడీ రెడీ సార్. ఆపే 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 ఆపు. జై దులిపాల, జై దులిపాల, జై జై తమసారే, జై జై దులిపాల. अंतरिक्षो देशो भूतमवत्तराज भूमिस्वर समत्राजो प्रधानो महान्दो आदित्यवर्णं तमविष्टुमारे सर्वाणि रूपाणि विचिच्छदीरः नामानि कृत्याधिपतिं यदास्ते धाता पुरस्कार. ఈ రోజు మీరు చూస్తే గత 5 సంవత్సరాల్లో ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఏ రోడ్డు మీద కూడా ఒక్క తట్టమట్టి కూడా వేసినటువంటి పరిస్థితి లేదు. మరి వచ్చే 9 నెలల లోపే ఇప్పుడు మీరు చూస్తే 43 లక్షల రూపాయలు పెట్టి అద్భుతమైన సిమెంట్ రోడ్డు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది, అంటే కంప్లీట్ అయిపోయి. అదేవిధంగా ఇప్పుడు అక్కడ కల్వర్టికి ఒక 23 లక్షల రూపాయలతోటి ఫౌండేషన్ వేసాం, అది జాతీయ ఉపాధి హామీ పథకం. ఇవి కాకుండా పెదకాకంలో ఇంకొక 3 పనులు మనం చేయబోతా ఉన్నాం. ఇనాగరేషన్ 25 లక్షలు పెట్టి. ఈ 3 కాకుండా PMGSY కింద దాదాపుగా 4,71 లక్షలు పెట్టి దానికి కూడా ఫౌండేషన్ స్టోన్ అయిపోతా ఉన్నాం. అంటే ఈ చూస్తే మీరు దగ్గర దగ్గర 7-8 కోట్ల రూపాయల వర్కులు ఇవన్నీ రోడ్లకి. తక్కెళ్ళపాడు ప్రజలు ఈరోజు చెప్తా ఉన్నారు, సార్ మా గ్రామంలో అన్నీ అయిపోయినాయి, మాకు ఒక డ్రైనేజ్ ఒకటి చేస్తే ఈ ఊరు అద్భుతం అంటా ఉన్నారు. అవి కూడా తప్పకుండా చేస్తాం. ఇవి కాకుండా ఎప్పటికప్పుడు మాకు నరేంద్ర గారు ఎక్కడున్నా కూడా మా గ్రామానికి, మా పొన్నూరుకి ఫండ్స్ తీసుకురమ్మని ఫోన్లు చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఊర్లకు కానీ లేకపోతే పొన్నూరు పట్టణానికి కానీ ఎప్పుడు నాకు ఏం కావాలి మీకంటే నాకు డబ్బులు కావాలి డెవలప్మెంట్కి అంటూ ఉంటారు. ఇప్పుడు వస్తూ ఉంటే కూడా ఇప్పుడు ఇది నన్ను వాస్తవంగా 4వ రిక్వెస్ట్ చేశారు. బాపట్ల బుడంపాడు నేషనల్ హైవే 544 చేయాలనేది కోస్టల్ కారిడార్ కనెక్టివిటీ మీద. సో ఇది నేషనల్ హైవేస్, కొత్త హైవేస్ అనేవి చాలా డిఫికల్ట్. అది కేవలం మోదీ గారు ఒప్పుకుంటేనే అవి అయ్యేవి. అయినప్పటికీ కూడా నరేంద్ర గారు మీ కోరిక, ఒక్క మంచి కోరిక చెప్పండి అంటే ఇది కావాలని అడుగుతూ ఉన్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కూడా ఏ విధంగా చేయాలనేది ఒక ప్రణాళికాబద్ధంగా ప్లాన్ చేసి నాకున్న అవకాశాన్ని, నాకున్న అక్కడ ఉన్న మినిస్టర్స్తో ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ని ఉపయోగించి ఇవి కూడా చేయడానికి ట్రై చేస్తాం తప్పనిసరిగా. అదేవిధంగా మానస సరోవరం గురించి కూడా వీళ్ళు అడుగుతూ ఉన్నారు, అది యాక్చువల్గా మా ప్లాన్లో ఉంది, అది కూడా చేస్తాం. ఏదేమైనప్పటికీ ఈ పొన్నూరు ప్రాంత ప్రజలు నరేంద్ర గారిని కానీ మమ్మల్ని కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ ఈ విధంగా ఎన్నుకోవటం వల్ల ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అక్కడ మినిస్టర్గా ఉండటం, అక్కడ నేను రూరల్ డెవలప్మెంట్లో ఉండటం, అందరు సమర్థవంతమైన నాయకత్వం అన్ని దశల్లో ఉండటం వల్ల ఈరోజు మంచి అద్భుతమైనటువంటి పనులు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. దయచేసి పొన్నూరు ప్రజలకి నేను కోరుకునేది ఏంటంటే మీరు అభివృద్ధిని చూసి వచ్చే 5-10 సంవత్సరాలు కూడా ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఉంటే డెఫినెట్గా మీ గ్రామంలో ఏ సమస్య కూడా లేకుండా చేసేటువంటి పరిస్థితి మేము తీసుకొస్తామని మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన నరేంద్ర గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.